शतवसन्त संघटनम् शतवसन्त संघटनम् परम वैभव साधनम् शतवसन्त संघटनम् परम वैभव साधनम् केशमुनि संकल्पमे मन जगद्गुरुरघु साधनम् केशमुनि संकल्पमे मन जगद्गुरुरघु साधनम् शतवसन्त संघटनम् विजयदशमिन विराजिल्लिन विजयशाली वीरकार्यमु संघतन्त्रमु संघशाख व्यक्ति निर्माण केन्द्रमु कोट्ల కొలదిన కార్యకర్తల కఠిన శ్రమకు కలిగే ఫలితం వివిధ రంగపు వెలుగు జిలుగులే వికసిత భారతవనం వివిధ రంగపు వెలుగు జిలుగులే వికసిత భారతవనం శతవసంత సంఘటనం మంచి వ్యక్తుల శక్తితోటి కలిసి ఉండే సంఘ శక్తి శక్తియుక్తుల యువతతోటి పదం పదము కలుపుకుంటూ తారతమ్యం విడిచిపెట్టి సద్భావన స్ఫూర్తితోటి హిందూ బంధువులందరొకటై భరత మాతకు జయము కోరగా హిందూ బంధువులందరొకటై భరత మాతకు జయము కోరగా శతవసంత సంఘటనం పంచపూజలు స్వీకరించి దేవదేవుడు జగన్మాతలు వైభవోన్నత జాతి కోసం మనల శక్తితో సిద్ధపరచగా గడప గడపకు సంఘ శక్తిని ప్రసాదించే స్ఫూర్తితోటి పంచ పరివర్తనలతోటి భరత మాతకు పూజ చేద్దాం పంచ పరివర్తనలతోటి భరత మాతకు పూజ చేద్దాం శతవసంత సంఘటనం శతవసంత సంఘటనం పరమ వైభవ సాధనం కేశముని సంకల్పమే మన జగద్గురులకు సాధనం శతవసంత సంఘటనం శతవసంత సంఘటనం శతవసంత సంఘటనం భారత్ మాతా కీ పరమ పూజ్య శివస్వామి యొక్క పాద పద్మాలకు నమస్కరిస్తూ వేదిక మీద పెద్దలు హిందూ సమ్మేళనం కోసం కొత్తగా అధ్యక్షులుగా గౌరవాధ్యక్షులుగా ఉపకార్యదర్శులుగా ఒక జట్టుగా ఏర్పడి
మన ఏరియాలో హిందూ సమ్మేళనం జరపాలని అనుకున్న పెద్దలందరి ఆలోచనలకి స్వాగతిస్తూ మన ప్రయత్నం కారణంగా గతంలో ఉన్న చిన్న చిన్న సమస్యలకి ఇది సమాధానం అవుతుంది. శివస్వామి గారు వచ్చినప్పుడు బయట ఉన్నటువంటి ఎస్ఐసి చూసుకుని వెళ్ళారు ఒకసారి. గుడి పక్కన అటొకటి ఉంది, గుడి వెనకాల ఇంకోటి ఉంది. శివస్వామి వస్తే ఏం పేలుతున్నారు అనుకుని పాపం ఒకసారి వచ్చి చూసుకుని వెళ్ళారు. అంటే ఎక్కడెక్కడైతే విజయవాడలో వచ్చినప్పుడు చాలా సందర్భాల్లో స్వామీజీతో కలిసి ప్రయాణం చేసే అవకాశం దొరికింది. ఆ సందర్భంలో చాలా మంది ఒక మాట అన్నారు, శివస్వామితో చమత్కారం ఉండదు చాలా మంది. స్వామీజీ గంజాయి తాగేవాళ్ళు, ఈ బుర్రబొక్కలోళ్ళు, మరి డిఫరెంట్ కళలు ఉన్నాయండి. వీళ్ళంతా సమాజంలో పిచ్చి పిచ్చి శాసన చేస్తున్నారు. మళ్ళీ నిజంగా వీళ్ళందరూ ఎవరు భరించాలి, సమాజం ఎందుకు భరించాలి అని ఒక సందర్భంలో శివస్వామి అడిగి పాపం అంతా. నంది, భృంగి, ప్రమదగణాలు, రాక్షసులు వీళ్ళందరినీ భరించేది ఎవరు? పరమేశ్వరుడు. కాబట్టి సమాజం అంటే పరమేశ్వర రూపం. ఎవరికి ఎప్పుడు ఎలా సమాధానం చెప్పాలో అలా సమాధానం చెప్తుంది. అంటే వీళ్ళని చెడ్డవాళ్ళని స్వామి చెప్పలా. అంటే అందరిలో భగవంతుడు ఉంటాడు. ఎవరికి ఎప్పుడు ఎలా సమాధానం చెప్పాలో అలా చెప్పొచ్చు అని చెప్పేసి ఆ మాటతో ఆ ఆలోచన మారిపోయింది. కాబట్టి ఈ విషయాలు ప్రస్తావన చేసే సందర్భంలో సనాతన హైందవ ధర్మంలో, భారతీయ విలువల్లో దేన్నైతే కాపాడుకోవాలో, ప్రపంచానికి భారతదేశాన్ని దేన్ని చూస్తే గౌరవిస్తారో అలాంటి అమ్మని, అలాంటి తల్లి దేన్నైతే సంరక్షించి కాపాడి గౌరవంగా నిలబెట్టాలో ఆ స్థానాన్ని అమ్మకిచ్చారు. అందుకే సమాజంలో చెప్తారు ఏమంటే, ఏ పిల్లవాడిని అడిగినా నీ అమ్మ ఎలా ఉండాలి అంటే, అమ్మ సీతమ్మ తల్లిలా ఉండాలా, శూర్పణఖలా ఉండాలా? సొంత భర్తని రావణాసుడి కోసం అనుకోని చంపుకుంది, సొంత కొడుకుని చంపుకుంది. ఏ పిల్లవాడు కూడా తన తమ్మ సీతమ్మలా ఉండాలనుకుంటారు తప్పితే శూర్పణఖ ఉండాలి కోరుకోడు. కాబట్టి మన సనాతన ధర్మంలో అమ్మ యొక్క విలువది. కాబట్టి అందుకే చెప్పారు ఇందాక చాలా విషయాలు స్వామీజీ చెప్పారు. కాబట్టి చిన్న చిన్నగా మిగతా ప్రతి ముఖ్య విషయాలకు వెళ్తాం. మనం చెప్పిన అమ్మ ఎవరు ఎక్కడున్నా ఎలా ఉన్నా ఈ 5 తల్లులు లేకుండా బతకలేరు. ఒకటి మన అమ్మ కన్న తల్లి సీతమ్మ తల్లి, 2 భూమాత, 3 గంగామాత, 4 గోమాత. చదువుకున్నా చదువుకోపోయినా వాళ్ళ అమ్మ చెప్పిందని ప్రతి ఇంట్లో చెట్టుకు తీపి పెట్టారు ఆ తల్లి తులసమ్మ తల్లి. ఈ 5 తల్లిని కాపాడుకుంటే మన కుటుంబం బాగుంటుంది అని చెప్పగానే చాలా మంది వాళ్ళ జీవితాలు చూపించేవాళ్ళు. కాబట్టి ఇప్పుడు అమ్మ సీరియల్ చూసి సీతమ్మ తల్లి స్వభావాన్ని వదిలిపెట్టి శూర్పణగా అవుతుందా ఆలోచించుకోవాలా. మార్కుల కోసం పరిగెడుతున్న పిల్లవాడిని నిజ జీవితంలో నా కొడుకు రాములా ఉన్నారా, కొడుకు లక్ష్మణులా ఉన్నారా, కొడుకు కృష్ణులా ఉన్నారా, నా కొడుకు శివాజీలా ఉండాలా, ఈ తీర్చిదిద్దాల్సిన బాధ్యత తండ్రిది కాదు తల్లిదే. అప్పుడు అమ్మ సీతమ్మ తల్లి అవుతుంది, లేకపోతే ఆ తల్లి శూర్పణఖే అవుతుంది. కళ్ళ ముందర పిల్లలు దారి తప్పితే సరిచేయని తల్లి తల్లి కాదు, ఆ తల్లి శూర్పణఖే. భర్త ఇంటికి వచ్చినా పనికి వెళ్ళినా సర్దుబాటు చేసి కుటుంబాన్ని ఏకచక్రాధిపత్యంగా ఎటువంటి కష్టం లేకుండా సందర్భాన్ని వ్యవహరిస్తూ మంత్రిలాగా ఆ కుటుంబ వ్యవస్థని కాపాడే తల్లి ఈరోజు ఏమైంది? అరే కుటుంబ వ్యవస్థ బృందాకు చెప్పారు, పాశ్చాత్యక పోరల్లో పిల్లలు ఎలా ఉన్నారు చెప్పారు. అరే ఆ రోజు అమ్మ గట్టిగా ఉందే, ఈ రోజు అమ్మ గట్టి ఎందుకు లేదు? అమ్మకి ఏమైంది? అమ్మ సీతమ్మతను మర్చిపోయింది, అమ్మ తన బాధ్యతను మర్చిపోయింది. అమ్మ బాధ్యత మర్చిపోకూడదు. అమ్మ బాధ్యత మర్చిపోతే అమ్మ స్థానానికి అరువులు కాదు, గుర్తుపెట్టుకోండి. స్త్రీ కావచ్చు కాక అమ్మ స్థానానికి అరువులు కాదు. అమ్మ అంటే ప్రపంచానికి భారతీయ ఇచ్చినటువంటి విలువ అమ్మ, అమ్మ ప్రేమ అంతే, ప్రపంచం లేదు. కాబట్టి అమ్మల గన్న ఎమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మని నిద్రలో ఉందని కనకదుర్గమ్మని తలుచుకుంటాము. లెగిచిన తర్వాత జీవితంలో అమ్మా నీ బిడ్డలమ్మా, మా జీవితాలు విజయం కావాలా, ఇల్లు వ్యాపారాలు సక్రమం ఉండాలని ఆ తల్లి భారత మాతని, ఆ విష్ణు భక్తిని తలుచుకుంటాము.
కాబట్టి అమ్మకి అంత గొప్పతనం ఉంది. ఆ విషయాన్ని అమ్మ గుర్తుపెట్టుకోవాలా, సందర్భాన్ని బట్టి వ్యవహరించాలా. ఎందుకు విషయాన్ని చెప్తానంటే, పిల్లలకి శ్రీరామచంద్రుడు సీతమ్మ తల్లి పట్టాభిషేకమైన రామచంద్రుని ఫోటో చూపించి ఏ తల్లి కానీ తండ్రి కానీ ఏం చెప్తున్నాం పిల్లలకి? అది నేను దండం పెట్టుకొని చెప్తున్నాను తప్పితే శ్రీరాములా జీవించాలని చెప్పాలా, కూతురికి సీతమ్మ తల్లిలాగా జీవితాంతం విజయం సాధించాలి చెప్పాలా? అది చెప్తున్నామా? రాముడంటే పంచ పరివర్తన, రాముడంటే తండ్రి మాట కాదని లేదు. తల్లి చెప్పినప్పటికీ తండ్రి మాట నమ్మి వెళ్ళాడు అడవులకి. కైకేయికి అప్పుడు అనిపించలేదు, అరే శ్రీరామచంద్రుడు పొరపాటున వనవాసం వెళ్ళి నగరాల్లోకి వస్తానని గూఢచారులు పెట్ల. కైకేయి రాముడి మీద నమ్మకం ఉంది. ఈ రోజు అమ్మకి తన పిల్లల మీద నమ్మకం ఎందుకు లేకుండా పోతుంది? మరి తన పెంపకాన్ని ఎవరు ఆలోచుకోవాలా? తన కుటుంబాన్ని ఎవరు ఆలోచుకోవాలా? అమ్మే. అనుమానం లేదు. రామచంద్రుడు వారు వనవాసంకి వెళ్ళిన తర్వాత తన అవసరమైన కొద్దీ అడవిలో చిన్నపాటి కొమ్మలు నరికి ఎంతైతే అవసరమో అంతే పర్యావరణితంగా జీవించాడు. ఆ పర్యావరణితంగా జీవించాడు కాబట్టి రామచంద్రుడు వారు వెళ్తూ నదిని దాటినప్పుడు భూమిని అద్దుకున్నాడు, స్నేహం చేశాడు. ఈ రోజు కూడా చూస్తే, అరే నా జీవితంలో నేను రాముడు దండం పెడుతున్నాను, అరే నీకు ధనుర్మాసంలో పూజ చేస్తున్నాను, కానీ నాకు ఇంటి చుట్టుపక్కల వాళ్ళని గౌరవిస్తున్నానా లేదా? నా దగ్గర పనిచేస్తున్నటువంటి వాళ్ళు గౌరవిస్తున్నాను లేదా? సంవత్సరంలో పండుగ పూట అమ్మ ఒక్కసారి అయినా సరే ఆ పనిచేసేవాళ్ళని గౌరవించాలా లేదా? సంక్రాంతి రోజు బట్టలు పెట్టాలా వద్దా? భోజనానికి పిలవాలా వద్దా? ఈ ఆలోచన బాధ్యత ఎవరిది? అమ్మదే. అందుకే సీతమ్మతలో రాముడు పర్యావరణితంగా జీవించాడు, కుటుంబ వ్యవస్థను బలపట్టడం కోసం జీవించాడు. సొంత తన శరీరంలో కాదు, ఆత్మలో ఆత్మతోటి సీతమ్మ తల్లిని రావణాసుడు తీసుకెళ్తే కొత్త వారితో సైన్యాన్ని ఏర్పరిచి రావణుడు యొక్క సర్వనాశనం చేయడం కోసం ప్రయత్నం చేసి చివరికి రాముడు తన శక్తితో రావణాసుడితో యుద్ధం చేసిన తర్వాత రావణాసుర సంహారం చివరి రోజు జరగకపోయిన కారణంగా ఎన్ని బాణాలు వేసినా రావణాసుడు బతుకుతున్నాడని ఒక్కసారి రావణ మనసులో సంకోచం వచ్చింది. అరే చిన్నప్పటి నుంచి ధర్మబద్ధంగా జీవించాను, తండ్రి మాట విన్నాను, వనవాసానికి వచ్చాను, నన్ను నమ్ముకున్న తమ్ముడు యుద్ధం చేస్తూ మూర్చిపోయాడు, నన్ను నమ్ముకున్న భార్య రావణాసుడు తీసుకెళ్లాడు. ఈ ధర్మం కోసం పనిచేస్తుంటే, ధర్మబద్ధంగా జీవిస్తుంటే అపజయం పైన విజయాన్ని సాధించలేకపోతున్నాను, అధర్మం పైన విజయాన్ని సాధించలేకపోతున్నాను అన్న ఒక సంకోచం వచ్చినప్పుడు రామచంద్రుడు తన చేతున్న బాణాన్ని పక్కన పెట్టి వెంటనే ధర్మచక్రం వచ్చి నిలబడింది. శ్రీరామచంద్ర లేచి నిలబడు, ఇప్పుడు దాన్ని శక్తితో నిలబడ్డాడు. చివరిగా సమాజంలో మంచి వాళ్ళు, సమాజం రావణాసుడు సంహారం జరిగింది. అవుతుంది ఆ కుటుంబంలో అమ్మ సీతమ్మ తల్లి అవుతుంది, తండ్రి శ్రీరామచంద్రుడు అవుతాడు. ఇది చెప్పకపోతే అన్నీ తెలిసిన దుర్యోధనుడు తండ్రి అవుతాడు, అన్నీ తెలిసినట్టున్న తల్లి పట్టించుకోకపోతే ఆ తల్లి శోర్పణకు అవుతుంది. కాబట్టి ఇక్కడ కూర్చున్న పెద్దలు అర్థం చేసుకోవాలా, కళ్ళున్నటువంటి వాళ్ళమా, చెవులున్నటువంటి వాళ్ళమా, మనసున్నటువంటి వాళ్ళమా, అన్నీ తెలిసినప్పటికీ కూడా ధర్మమంతా తెలిసి కానీ కళ్ళకి ఎవడు మంచివాడు కనపడినటువంటి దుర్యోధనుమా మనం. ఈ రోజులు మారాయి, పిల్లలన్నీ గమనిస్తున్నారు. కుటుంబ వ్యవస్థలో ప్రపంచమంతా మన వైపు చూస్తుంది. ఎందుకు చూస్తుంది? అదే కార్తీక మాసంలో అందరూ శివాలయం వెళ్తామే, శివతత్వాన్ని చెప్పామా? శివతత్వం ఏంటి? ఎన్ని బాధ్యతలు నిర్వర్తించాలో తండ్రి ప్రశాంతంగా ఉండాలా. ఆవేశపడే హక్కు తండ్రికి లేదు, అరిచే హక్కు తండ్రికి లేదు. అది శివుని చూసి అర్థం కావాలా. ఎన్నో పనులు ఒత్తిడి కారణంగా, అలసట కారణంగా అమ్మకి కోపం వస్తుంది. అమ్మ తల్లి పార్వతీదేవి కోపం వస్తుంది అమ్మకి, సహజం తప్పులేదు. ఏ ఇంట్లో అయినా మొదటి పిల్లవాడు బొద్దుగా ఉంటాడు వినాయకుల్లాగా, రెండో పిల్లవాడు అల్లరి చేసే ఉంటాడు కుమారస్వామి లాగా. అమ్మవారి వాహనం సింహం, ఉగ్రస్వరూపం. శివుడి యొక్క వాహనం నంది, శాంతంగా ఉంటుంది. సింహం ఎప్పుడెప్పుడు నందిని తిన్నామా అని చూస్తుంది. కుమారస్వామి వాహనం నెమలి అన్న ఎప్పుడెప్పుడు శివుడి నెలలో పాము తిన్నామని చూస్తుంది. వినాయకుడు వాహనం వెళ్ళిపోతాం కాపాడు. కుటుంబంలో శివపార్వతులు, గణేశుడు, కుమారస్వామి, జంతుజాలం, ప్రవణగణాలు అన్ని కలిసి ఉన్నాయా లేదా?
కలిసి ఉన్నాయి లేదా? శివతత్వాన్ని అర్థం చేసుకోకుండా నేను బతుకున్నారా నా కొడుకు విడాకు తీసుకోవాలి. అప్పుడు కార్తీక మాసం ఎన్ని పూజలు చేసా ఆ ఫలితం రాలేదు. అమ్మా నాన్నంటే శివుడు పర్వతే సరే చేయాల్సిందే. మీ కళ్ళలో మీరు బతుకున్నప్పుడు కూడా మీ పిల్లలు విడాకులు తీసుకోవడంలో ఉండకూడదు. ఇది సంకల్పం. ఇది అలా పెద్దలు జీవించారు కాబట్టి చివరి వయసులో పార్వతీ ప్రభుత్వం దండం పెట్టుకుని ఆశీర్వాదం తీసుకోండి. ఇది కుటుంబ వ్యవస్థ బలం. ఇది చెప్పాలి. కష్టాలు వచ్చినా జీవితాంతం నిలబడాలి కాబట్టి మన పూర్వీకులు ఏం చెప్పారంటే సంవత్సరంలో ఒకసారి రాముగారు కళ్యాణం చేయమన్నారు. అంతే తప్పితే గుడి ముందర పానకం వడపెట్టు టెంట్లు అని పెట్టమన్నా. మీ కుటుంబం కూర్చోవాలా, కళ్యాణంలో పాల్గొనాలా, మన కుటుంబం విజయం సాధించాలా. కాబట్టి రాబోయే 10-15 సంవత్సరాల్లో ప్రపంచం మన వైపు చూస్తుంది. కాబట్టి దానికోసం కాదు మన కుటుంబాన్ని బలపరుచుకోవాలా. ఇక్కడ కూర్చొని ప్రతి తల్లి అనుకోవాలా ఈ సంవత్సరం 1,00,000 స్థానాల్లో హిందూ సన్మానం ఇంటికి పెట్టామంటే అమ్మ తన బాధ్యత మర్చిపోకూడదు, నాన్న బాధ్యత మర్చిపోకూడదు, కుటుంబం విచ్ఛిన్నం కాకూడదు, కుటుంబం కలిసి ఉండాలా. ఇది కుటుంబ వ్యవస్థ. రాముల వారి కుటుంబము లేదా శ్వేతరాజు కుటుంబంలో జీవించాలా. ఇది కుటుంబము. అమ్మలందరూ ఆలోచించాల. రెండోది, వాతావరణం ఎలా ఉన్నా, ఎవరు ఎన్ని చెప్పినా, ఎంత కోటీశ్వరుడైనా అమ్మ మాట జవతాటి వెళ్ళేటువంటి వ్యక్తి లేరు ఇప్పటికీ భారతదేశంలో. ప్రధానమంత్రి గారైనా ఆ తల్లి చేతి వంట తిని అమ్మ పక్కన గిన్నెలతోని అమ్మతో ఉంటే ఆ 10 నిమిషాలు ఆ సంవత్సరానికి కావాల్సిన శక్తి వస్తున్న నమ్మకం. అది అంటే అమ్మ అంటే గొప్పది. అంటే అమ్మ శక్తి అంతుంది. అమ్మ ఎందుకో మర్చిపోతున్నది, సీతమ్మ తల్లి మర్చిపోతుంది. కానీ అమ్మల గన్నయ్యమ్మ ముగ్గురమ్మల మూలపుట మనమే ఆ దుర్గమ్మ తల్లి మర్చిపోలా. ఈ తరంలో కూడా అమ్మ అనుకుంది. ఎక్కడో నేలకొండపల్లిలో ఉన్నటువంటి వ్యక్తి భద్రాచలంలో రాముల వారి యొక్క గుడి కడితే ప్రజలందరినీ డబ్బడిగి ఆ భక్తుడైన రామదాసుడు రాముడు గుడి కట్టిన కారణంగా పెట్టి బంధిస్తే ఎక్కడో మహారాష్ట్రలో చిన్న కోటలో శివనేరు కోటలో ఉన్నటువంటి జిజియాబాయికి తెలిసి శివాజీని పిలిచి, రాయబారం చేసిన శివాజీని పిలిచి పాచికలాడి పాచికల్లో శివాజీని ఓడించి శివాజీ వెంటనే నీవు రేపు జయత్రయాత్రకు ప్రారంభం కావాలా, వెళ్తూ వెళ్తూ గోల్కొండ నవాబు దగ్గర ఉండి అక్కడి నుంచి శ్రీశైలం వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకుంటా అని చెప్పింది. అమ్మ వెంటనే ఏంటమ్మన్నారు, నీకు తెలియదు వెళ్ళండి. అమ్మ మాట జవదాట్లా. నేను ఛత్రపతిని కదా, రాజుని కదా, అమ్మ మాట వినేదనుకోవాలి శివాజీ. అమ్మ చెప్పిందంటే వేరే ఉందనుకున్నాడు. రేపు బయలుదేరుతానన్నాడు. ఆ రాత్రి అమ్మ తాకీకి పంపిస్తుంది గోల్కొండ నవాబుకి. భగవాను కంచెర్ల గోపన్న అనేటువంటి రామదాసుని పట్టి బంధించావు. రేపు నా కొడుకు జైత్రయాత్రకు వస్తున్నాడే, గోల్కొండకు వస్తున్నాడు. నువ్వు గనక రామభక్తులను రామదాసుని విడిపించకపోతే నీ కోట నేలమట్టమవుతుంది, నీ పాలన అంతమైపోతుంది. ఇదే చిరంగీతం పాడతాని ఆ తల్లి జిజియామాత అన్నది కాబట్టి అక్కన్నా మాదన్న ఉడాటుని వచ్చి ఆ జిజియామాతో మాట్లాడి రాత్రి బయలుదేరి తెల్లవారేసరికి గోల్కొండ కోటలో ఉండి నవాబు నిద్రలేపి అయ్యా ఇంకో 4-5 గంటల్లో శివాజీ వస్తున్నానని చెప్తే రామదాసుని తెల్లవారుజామున బందీ నుంచి విడిపించి బయటికి పంపించారు. అంతే తప్పితే దరిద్రుడు గ్రామాన్ని తగలబెట్టినటువంటి వాడు ఆడవాళ్ళు మానవంతం చేసి ఆవును నరికినటువంటి గోల్కొండ నవాబుకేమో రాముడు దర్శనమిస్తాడా? రాముడు గుడి కట్టిన రాముడు దర్శనమిడా? సినిమా ఉండాలా. సినిమా చూసి బ్రహ్మలో కలవు. యథార్థమైన చరిత్ర ఆ జిజియామాత చరిత్ర మహారాష్ట్రలో సెంట్రల్ గవర్నమెంట్ లైబ్రరీలోకి వెళ్తే తెలుస్తుంది. గుర్తుపెట్టుకోండి. అక్కడ అమ్మ అంత గొప్పది. ఎక్కడ ఇంట్లో కూర్చొని ఎక్కడ రాయబారం నడిపి ఎక్కడో ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్రంలో ఆ రామదాసు చూపించిన అమ్మ గొప్పతనం. నేటి తరంలో ప్రపంచంలో అందరూ ఆశ్చర్యపోతున్నారట. 2008లో ఆర్థిక మాంద్యం వచ్చి ఏమేంద్ర బాబు డబ్బులు ఎక్కడ లేవు, అన్ని క్రెడిట్ కార్డులు అయిపోయినాయి. కానీ భారతదేశంలో ప్రశాంతంగా ఉన్నారట. కారణం ఏంటంటే అమ్మ భర్త ఎప్పుడైతే రెడీ అయిపోయి ప్రశాంతంగా ఉద్యోగానికి వెళ్ళేటప్పుడు ఏమండి 100 రూపాయలు నడుతుంట అమ్మ. ఆ చెప్పులు వేసి బయటకు వెళ్ళేటప్పుడు ఇప్పుడు కోపం లేడు, ఈకుండా ఉండలేడు. మా అమ్మ ఆ టైంకి డబ్బులు తీసుకుని అది తీసుకుని ఎక్కడ దాపెట్టింది? ఆ తాళి మింజల డబ్బాలో దాపెట్టినట్ల. ఆ తాళి మింజల డబ్బాలో దాపెట్టిన 100 రూపాయల నోట్లన్నీ కలిస్తే మొత్తం భారతదేశంలో 12 లక్షల కోట్లు. ఎన్ని
అది కాబట్టి వాళ్ళకి ఆర్థిక మాంద్యం వచ్చి 2008 కొట్టుకుపోయినా అమ్మ ఉంది కాబట్టి తాలిమింజల డబ్బాలు పెట్టింది కాబట్టి ఉన్నాయి. ఇంకొక గొప్పతనం ఉంది, వాళ్ళు ఆర్బీఐకి మనుషులు పంపించారు ప్రపంచ దేశాల నుంచి. ఆర్థిక మనం రాలేదేంటండి, ఏ అమ్మాయినా తన ఇంట్లో పాప కోసం ఏముంటుంది, బంగారు, నాన్న బండి కొనాలనుకుంటాడు, ఇల్లు కొనాలనుకుంటాడు, టీవీ మంచి కొనాలనుకుంటాడు, అమ్మ ఏం కోరుకుంటుంది, బంగారం ఉంటుంది. ఆ అమ్మ వాళ్ళ అమ్మ కోసం ఏముంటుంది, బంగారం. ఆ అమ్మ వాళ్ళ అమ్మ ప్రపంచంలోని బంగారం అంతా కలిపిన భారతదేశంలో మహిళల యొక్క కాలికోటికి ఆ బంగారం సరిపోదు. కాబట్టి మనకు ఆర్థిక మనం రాదు, ఎందుకని అమ్మ సీతమ్మ తల్లి కాబట్టి అమ్మ అంటే అన్నీ తెలిసిన అమ్మ, అందుకే సీతమ్మ తల్లి పోల్చారు. ఆ తరం విజయమాత 2008లో మనం, కానీ 2024లో జనవరిలో జరిగిన సంఘటనలో ఈ తరంలో కూడా అన్ని రంగాల్లో అమ్మ అనుకుంటే ముందుకెళ్తుంది. అమ్మ అనుకుంటే ఏదేం చేయగలదు అన్నట్టుగా 21 సంవత్సరాల ఆడపిల్లని పెళ్లి చేసి 24 సంవత్సరాల వయసున్నటువంటి ఆర్మీ ఆఫీసర్కి ఇచ్చి కొత్తగా పెళ్ళైన జంట విహారానికి ప్యాల్గా వెళ్తే ప్యాంటు విప్పి నువ్వు హిందూ అని చెప్పేసి ఆ భర్త ముందర భార్యని కాల్చెప్పారు. నీకు దిక్కున్న చోటు చెప్పుకో, నువ్వు ఎవరితో చెప్పుకుంటూ చెప్పుకో, మీ అమ్మాయితో చెప్పుకో అని చెప్పేసి వెక్కిరించి వెళ్ళిపోయాడు. ఆ తల్లి బాధపడుతుంది. ఆ 21 సంవత్సరాలు ఆడపడుచు ప్రపంచ మీడియా అంతా చూస్తున్నారు. ఏమైందిరా, ఆడపిల్ల యొక్క భర్తను చంపితే భారతదేశంలో ఏదో చేస్తారు. వారం రోజులు గడిచింది, ఎవరికి అర్థం కాల. 8వ రోజు తెల్లవారుజామున ఉదయాన్నే 7:20 నేవీ ఆఫీసర్ అయినటువంటి నేవీ ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ అయినటువంటి సల్మాన్ ఖురేషి అనేటువంటి అమ్మ మీడియా ముందు మైక్ ఆన్ చేసి, ఈ రోజు తెల్లవారుజామున 1:30 నుంచి 2 గంటల లోపల పాకిస్తాన్ లో ఉన్నటువంటి 26 స్థావరాలు నేరవేటం చేశామండి. అరే మా దేశాల్లో ఆడవాళ్ళకి విలువ లేదు, ఈ ఆడవాళ్ళంటే దేనికి పనికిరారు అని విర్రవీగేటువంటి క్రైస్తవ దేశాలు కావచ్చు, ముస్లిం దేశాలు కావచ్చు, భారతీయ మహిళ యొక్క సింధూరం కోసం ఒక అన్న చేసిన ప్రయోగం కావచ్చు, మొత్తం మీద అక్క అనుకుంది, కొట్టింది దెబ్బ. అరగంటలో అమెరికా పెద్దన్న అనుకున్న అమెరికాకి తెలియదా 4 అణుస్థావరాలు ఎగిరిపోయాయి. మేమే గొప్ప అనుకున్నటువంటి భారతదేశం తాగు చూస్తున్నటువంటి పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ కావచ్చు, ఎయిర్ బేస్ కావచ్చు, ఎయిర్పోర్ట్ మొత్తం లెగిసిపోయింది. అరే నీవు చైనాని నేను ఉండగా పాకిస్తాన్ ఎవరేం చేయాలనుకుంటే సెన్సార్ అయినా పని చేయాల. ఇవన్నిటి కారణం ఎవరు? భారతీయ మహిళ ఆ అక్క సల్మాన్ ఖురేషి. ఒక శక్తి అమ్మకుంది. ఎవరైతే సిగ్గుపడాలో, ఎవరైతే మహిళను అగౌరవపరుస్తారో అలాంటి వాళ్ళకి కుక్క కారుకు చెప్పు దెబ్బలాగా ఆ అక్క చేత కొడితే దెబ్బ గుయ్యమంది. కాబట్టి ఆ శక్తి అమ్మలో ఉంది. ఆ శక్తి అమ్మ పిల్లలకి ఇయ్యాలవుతా ధర్మాన్ని చెప్పాలవుతా, ధర్మాన్ని నిలబెట్టాలవుతా. ఆ ప్రపంచం మారిపోయింది ఇప్పుడు. అరే మేము గొప్పలు అనుకున్నాము, డబ్బు ఉందనుకున్నాము, టెక్నాలజీ అనుకున్నాము. అరే భారతదేశంలో ఒక ఆడ కూతురా సిగ్గుపోయింది అనుకున్నారు. అరే ఇప్పుడు నాకు బొట్టు పెట్టిన వాళ్ళు, చెట్లు పూయించేవాళ్ళు, చేమలు పూయించేవాళ్ళు, వాళ్ళు వీళ్ళేంద్ర మనబొట్టారు టెక్నాలజీతో అనుకున్నారు. నిజమే, మొహాడం లేదు. మన పట్ల దృష్టికోణం మారింది. ఇక్కడ కూర్చున్న అమ్మలు అంతా అనుకోవాలంటే నా కొడుకు ఉద్యోగం చేయాలనుకోకూడదు, నా కొడుకు వ్యాపారం చేయాలా, మంచి కనిపెట్టారా. ఉద్యోగం చేసే రోజులు పడి గుర్తుపెట్టుకోండి. ప్రపంచంలో మార్కెట్ మనం చూస్తుంది. రష్యా వాళ్ళు ఏమన్నా అంటే భారతీయులు మగపిల్లలు మా దగ్గర పంపించండి, మా దగ్గర ఆడపిల్లున్నారు, మీ వీర్యం వల్ల కలిసి మా సంతానం ఉత్పత్తి అయితే భారతీయులంత గొప్పగా మన రష్యా వాళ్ళు వస్తారంటారు. కాబట్టి ఏ ప్రపంచం మనం ఏం చూస్తుంది, మన శక్తి లాంటిది. ఈ శక్తి అంతటికి మూలం అమ్మ. కాబట్టి 1,00,000 సమ్మేళనం జరుగుతున్న అర్థం ఏంటంటే భారతీయ మహిళలు లేచి నిలబడాల. రాబోయే రోజుల్లో 2029 కల్లా మహిళా బిల్లు పాస్ అయిన తర్వాత ఎక్కడ అమ్మకి ఎదురు లేదు. రాబోయే 30-40 సంవత్సరాలు అమ్మదే రాజ్యం. గుర్తుపెట్టుకోండి. అమ్మని దాటి కొడుకులు ఉండరు, అమ్మని దాటి కుటుంబం ఉండదు, అమ్మని దాటి వ్యవస్థ ఉండదు. కాబట్టి ఈరోజు మన ఆర్థిక మంత్రి సీతారామన్ గారు చాలా మంది కోవిడ్ టైంలో చాలా ఎక్కిరిచ్చారు. 20 లక్షల కోట్లు ప్యాకేజ్ పంపించారు. అట్ల పని ఉంది, వడ్డిస్తున్నట్టు కనపడుతుంది కానీ డబ్బులు లేవు, దేశాలు అట్లా అన్నారు. కానీ ఈరోజు ప్రపంచంలో డిమానిటైజేషన్ కొడితే ప్రపంచం ఆశ్చర్యపోయింది. ఈ రోజు మా దగ్గర దేవాలయం దగ్గర కొబ్బరి అమ్ముకునేటువంటి కొబ్బరికాయలు అమ్ముకునే వ్యక్తి కూడా ఫోన్ పే పెట్టాడు.
దాని కారణంగా అప్పుడు మన ఆర్థిక వ్యవస్థ 16 లక్షల కోట్లు, ఈరోజు మన ఆర్థిక వ్యవస్థ 34 లక్షల కోట్లు. డబ్బులు ఉన్నాయా? ఉన్నాయి. డబ్బులు లేక కాదు, తెలియలేక కాదు, ఎక్కడ ఎలా ఉపయోగించాలో రాబోయే తరాల్లో నాన్న అమ్మ అనుకోవాలా, నువ్వు నిలబడాలా, విజయాన్ని సాధించాలా, నువ్వు కృష్ణుల్లాగా ఉండాలా, రాముల్లాగా ఉండాలా, అపజయమని మన ఇంట్లో ఉండకూడదు. కాబట్టి కుటుంబాన్ని నిలబెట్టి బలపరిచి భారతీయుల శక్తిని, భారతీయ మహిళల శక్తిని, ఆ కుటుంబ వ్యవస్థ గొప్పతనాన్ని ప్రపంచానికి చవిచూపే రోజు వచ్చింది. చివరిగా హిందూ సమ్మేళనంలో రాముడి యొక్క రాజ్యం ఎలా వచ్చిందో చిన్న సంఘటన చెప్పి పూర్తి చేస్తాను. స్వామీజీ చెప్పారు, అదృష్టం ఏంటంటే చాలా మంది మొదట్లో ఎక్కిరిచారు బాబు. విజయవాడలో సింగనగర్లో చాలా మంది, ఒక అవ్వ సింగనగర్ నుంచి బయలుదేరి అయోధ్యకి వెళ్ళింది. వెళ్ళేటప్పుడు కొడుకుడికి అమ్మ అక్కడికి వెళ్తున్నాం అమ్మని, నాన్న కలసేవకి వెళ్తున్నారా అని, అమ్మ తిరిగి వస్తాయా అని. అమ్మ ఎప్పుడైతే కొడుకు ఆ మాట అన్నాడో ఆస్తంతో కొడుకు రాసి వెళ్ళిపోయింది. అమ్మ అదేంటమ్మా అన్నాడు, రామకార్యం కోసం వెళ్తున్నాను, వెళ్తే చనిపోతే రామకార్యం కోసం చనిపోతాను, తిరిగి వస్తే విజయాన్ని సాధిస్తానని అమ్మ శక్తి అది. ఇక్కడి నుంచి విజయవాడ నుంచి ఈ రోజు మనం అనుకున్న అయోధ్యని కోటేశ్వర శర్మ గారికి ప్రచారంగా ఉన్నారు, గుంటూరు జిల్లా వాసి. మొత్తం ఆంధ్ర రాష్ట్రాన్ని కదిలిచ్చి 500 సంవత్సరాల కట్టడాన్ని, ఎక్కడైతే సాక్షాత్తు శ్రీరామచంద్రుడు 16 స్తంభాల మధ్యలో దశరథ మహారాజు కౌసల్యాదేవి ఉన్న సందర్భంలో అక్కడ జన్మించారో ఆ 16 స్తంభాలు ఉన్నటువంటి స్థలంలో బాబరీ డాంచాన్ని కడితే 500 సంవత్సరాలు నిరంతరం పోరాటం తర్వాత అయోధ్య వాసులు నిర్ణయం చేస్తున్నారు, అరే రాముడి యొక్క గుడి కోసం మా పూర్వీకులు చనిపోయారు, నేను కూడా తలపైగా ఉండదు, కాళ్ళకు చెప్పులు ఉండదు, ఇంట్లో శుభకార్యం ఉండదు, ఎందుకని మా రాముడి గుడి లేదు కాబట్టి, మా రాముడికి ఇల్లు లేదు కాబట్టి, మేము రాముడికి వంశజులు కాబట్టి రాముడి గుడి వచ్చేదాకా మా తాత చెప్పాను ఇంటి చేయాలనుకోలా. మా తాతలు ప్రాణార్పణ చేశారు రాముడి కోసమే. 5 సంవత్సరాలు వెయిట్ చేశారు. అదృష్టం కలిసి వచ్చింది. 1990లో డిసెంబర్ 6న బాబరా డాంచారు, కింద కోల్చారు, కాలుతో కొట్టారా చేతులతో కొట్టారా, మొత్తం దొరికి తెచ్చేసారు. అయిపోయిన తర్వాత భవ్యమైన కట్టడం కోసం, అందరి ఆమోదం కోసం 29 సంవత్సరాలు వెయిట్ చేశాం. కోర్టు తీర్పు వచ్చింది. ప్రతి ఇంటికి వెళ్ళాం, అమ్మ 10 రూపాయలు, అమ్మలు తిరిగారు. అరే ప్రపంచం ఆశ్చర్యపోయింది. రాముడి గుడి కట్టడం కోసం 1000 కోట్లు కావాలన్నాము, ఎలా అయితే చెప్పామో అమ్మ కూతురు కోసము, ఆ అమ్మ వాళ్ళ అమ్మగారి కూతురు కోసం ఏం చేసిందో అలాగా ప్రతి అమ్మ మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి 52 కోట్ల కుటుంబాల నుంచి 3,73,746 కోట్ల రూపాయలు అయోధ్య చేరాయి. ఎవరు చెప్తాను అమ్మే. ఎంతమంది ఆశ్చర్యపోయారు. డబ్బు సేకరించడమా, చిన్న బ్యాంకులో వేయడమా, దీని అకౌంట్ అప్పు చెప్పడమా, ఆశ్చర్యపోయారు, నవ్వారు. రాముడు గుడి కడితే అడుక్కుడానికి బియ్యం వస్తాయా, నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయని ఎక్కిరించారు. అప్పుడు మోహన్జీ చెప్పారు, ఈరోజు కట్టవయ్యా, అడుక్కుడానికి బియ్యం వేయండి, నిరుద్యోగం ఉద్యోగం వేయండి అని. ఏం చేయలేదు. అయోధ్యలో మొన్న మనం 2024లో గుడి ప్రారంభోత్సవం చేసుకున్న తర్వాత సంవత్సరం కాలంలో మొత్తం ఈ రోజు మనకు తెలిసి దేశం మొత్తం మీద తిరుమల వెంకటేశ్వర స్వామికి సంవత్సరానికి 300 కోట్ల ఆదాయం ఉంటే, కేవలం కట్టిన ఒక సంవత్సరంలోనే అయోధ్య రాముడి యొక్క ఆదాయం 1800 కోట్లు, 400 కోట్లు జీఎస్టీ కట్టారు. ఎంతమందికి ఉపాధి వచ్చింది. అయోధ్య అంటే అన్ని కళలు. అది స్పెషల్ టైంలో పోవచ్చా మనం, రాబోయే రోజు మనకి ట్రైన్ వేస్తారు, అనుమానం లేదు. అయోధ్యకు వచ్చినటువంటి రాముడి యొక్క భక్తుడు ఎవరు కూడా ₹1 ఖర్చు పెట్టకూడదని విశ్వ హిందూ పరిషత్ ఇప్పుడు టెంట్లు ఏర్పాటు చేసింది. ఎప్పుడైనా వెళ్ళొచ్చు, అక్కడ ఉండొచ్చు, అల్పాలను తీసుకోవచ్చు, దర్శనం చేసుకుని మళ్ళీ ట్రైన్లో వచ్చేయచ్చు. కాబట్టి అమ్మ సీతమ్మ తల్లి ఉంటే కొడుకుని ఎక్కడ ₹1 ఖర్చు పెట్టదు. కాబట్టి రామతత్వం అది అయోధ్య. కాబట్టి సగర్వంగా అందరం కలిసి అయోధ్య గుడి నిర్మాణం చేసుకుని మొన్న రాముల వారి పట్టాభిషేకం చేసుకున్నటువంటి రామచంద్రుడి ప్రతిష్ఠ తర్వాత రాముల వారి యొక్క కులగురువు, రాముల వారి పరంపరాగతంగా వచ్చినటువంటి జెండాని, ఆ ధ్వజాన్ని మనం గుడిలో ఎగరవేసుకుంటే రాబోయే రోజుల్ని రాముడివే, రాబోయే రోజుని భారతీయులే, రాబోయే రాజ్యం రామరాజ్యం, రామరాజ్యం. రామచంద్రుడికి జై జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. జై శ్రీరామ్. కాబట్టి
ఈ హిందూ సమ్మేళనం అంటే అర్థము కలిసి ఉండాలా, అందరినీ గౌరవించాలా, అన్న బాధ్యతను గుర్తు చేసుకోవాలా, కుటుంబం బలపడాలా, పర్యావరణం సంరక్షించుకోవాలా, అందరూ బాధ్యతల్ని పౌర విధులను సక్రమంగా నిర్వర్తించాలా చెప్పడం కాదు. ప్రపంచం మన వైపు చూస్తుంది. మన పిల్లల్ని రాబోయే మంచి వ్యాపారస్తులు నిలబెట్టాలా. ఈ ఉద్దేశంతో దేశమంతా 1,00,000 స్థలాలు హిందూ సమ్మేళనం జరుగుతుంది. పోలీసు వాళ్ళ సహకారం పొద్దున్న డీజీపీ గారు ఫోన్ చేశారు, అయ్యా విజయవాడలో ఏంటి ఎక్కడ పోతే కాషాయం ఉన్నారు ఏమవుతుందని. ఇవాళ BRTS లో, 1 టౌన్ లో, అయోధ్య నగర్ లో, పక్కన కేదారేశ్వరపేటలో, మధురా నగర్ లో, మొత్తం విజయవాడ సిటీలో 58 స్థలాల్లో హిందూ సమ్మేళనం జరుగుతున్నాయి ఈ రోజు. అది అంత వైభవం. రామరాజ్యం వచ్చింది కాబట్టి, రాముడు పట్టాభిషేకం అయింది కాబట్టి ఇంతవరకు భయపడే వాళ్ళు భయపడట్లేదు. నిలబడాలా, అందరూ గౌరవించాలా, అందరినీ కలుపుకోవాలా. బలం ఉంటేనే ఎదుటివాడు సహకరిస్తాడు, బలం లేకపోతే తొక్కాలని చూస్తాడు. అందుకే పెద్దలు ఏం చెప్తారంటే, భగవంతుడు అనుగ్రహం కావాలంటే బుద్ధి బలం యశోధైర్యం. బుద్ధి ఉండాలా, బలం ఉండాలా, యశస్సు ఉండాలి, ధైర్యం ఉండాలి. ఈ లేని వాడికి భగవంతుడు సహకరించాడు. ఆవిడ కూర్చున్నటువంటి అమ్మలు ఆలోచించండి, కొడుకు ఎలా ఉండాలా? కొడుకు రామచంద్రుడు కొడుకు గుణాలు పెరగాలంటే హనుమంతుడు మన బుడలు వచ్చినప్పుడు అందరం వెళ్ళకూడదు. వాడి జీవితంలో ఎక్కడ అపజయం ఎత్తున విగ్రహాన్ని పెట్టుకోవాలి. అబ్బా, ఇందాక ఇక్కడ వచ్చినప్పుడు చెప్పారయ్యా, ఈ కమిటీ వాళ్ళ మనసులో ఎక్కడో ఇక్కడ హనుమంతుడి విగ్రహం ఉండాలా, ఆ ఫ్లైఓవర్ దాటి వెళ్ళగా ఎవరైనా హనుమంతుని చూసుకోవాలా, ఆ కోరిక కమిటీలో ఉందని ఆ చర్చ నడుస్తున్నారు. మీరే అన్నారు కాబట్టి ఈరోజు శుభారంభం. మంచి రోజు. హిందూ సమ్మేళనంలో ఇంతమంది మహనీయులు కూర్చున్నారు. ఇందాక స్వామీజీ చెప్పినట్టు ఎంతో మంది కనపడకుండా వెనకుండి ధర్మం కోసం పనిచేసేటువంటి మాతృమూర్తులు, భజన బృందాలు, గురువులు, సాధకులు అందరూ ముందుకున్నారు. సంకల్పం చేయటం ఒకటే. పైన నలుగురు సంకల్పం చేశారు, దేశ వైభవం నిలబెట్టాలా, విలువలు పెరగాల, పర్యావరణం బాగుండాలని. 20,00,000 స్థలాల్లో హిందూ సమ్మేళనం జరుగుతాం. మీలాంటి మహనీయులందరినీ సందర్శించే అదృష్టం మనకు కలిగింది. కాబట్టి ఖచ్చితంగా హిందూ సమ్మేళనం తర్వాత మన నోటమ్మట కాదు, చేయలేము అనే మాట అనకూడదు. ఏ విషయంలో కూడా ధర్మాన్ని నిలబెట్టడం కోసం మనం నిలబెడితే హనుమంతుడి శక్తి మనకు వస్తుంది. వస్తున్నారా? అమ్మ తన నోటెమ్మడ పిల్లవాడిని భయపెట్టకూడదు, ఆడపిల్లని భయపెట్టకూడదు. గుర్తుపెట్టుకోండి, రాబోయే రోజులు పిల్లలది. కాబట్టి మొన్న చివరి విషయం చెప్తాను. నిన్న రాత్రి జెడ్ న్యూస్ లో చెప్తున్నారు, ప్రపంచమంతా జనరేషన్ జెడ్ అంతా రాజకీయ వ్యవస్థ చిన్నాడు పని చేస్తున్నాను. నేపాల్లో తొక్కారు, బంగ్లాదేశ్ లో తొక్కారు, శ్రీలంకలో తొక్కారు. భారతదేశం ఎవరు తొక్కుతారు అనుకున్నారు పాపం. కానీ December 31 తాగి తందనాల రోజు నుంచి నిన్న దేవాలయాలకి January 1వ రోజున మొత్తం 80% మంది యంగ్స్టర్స్ అంతా దేవాలయానికి వెళ్ళారు. ఇప్పుడు మార్పు వచ్చినా లేదా? ఎందుకు వచ్చింది? రాముడు వచ్చాడా లేదా? ఇప్పుడు కట్టాం లేదా? రాజ్యం వచ్చింది కదా. కాబట్టి యువతికి ప్రేరణ ఎవరు? పిల్లలు ఎవరు? అమ్మ రాముడు సీతమ్మ తల్లి, అవునా కదా? కాబట్టి హిందూ కుటుంబ వ్యవస్థలో మీరే పిల్లలకి ప్రేరణ, అవునా కదా? కాబట్టి ఈ శుభాశీస్సులు, స్వామీజీ యొక్క ప్రవచనము, సజ్జన శక్తి, అమ్మల గన్నయమ్మ, మన అమ్మ దుర్గమ్మ తల్లి యొక్క ఆ స్పర్శ గాలి మనకు తగిలి మన విజయాన్ని సాధించాలా, నిలబడాలా, అన్నీ మన కుటుంబంలో విజయం జరగాలని కోరుకుంటూ పూర్తి చేస్తాం. ధన్యవాదాలు. జై శ్రీరామ్. సియావర రామచంద్ర की पवन सुत हनुमान की, सीता माता की, गौ माता की, गंगा माता की. ఏడు గంగలవాడు వెంకటరమణ, ఏడు గంగలవాడు వెంకటరమణ. చివరిసారి గట్టిగా ఏడు గంగలవాడు వెంకటరమణ. ధన్యవాదాలు. గోమాతను కాపాడే ఒక దారి చూపించండి. మీరందరూ మేము కూడా వెనకాల ఉంటాం. అది నెక్స్ట్ ఇమీడియట్ ఇదిగా గోమాత పైన పెద్ద ఎత్తున వ్యవస్థ నడుస్తుందమ్మా. గోమాతను ఎంతైతే సంరక్షించడం కోసం దేశంలో చాలా పెద్ద ప్రయోగం నడుస్తుంది. దానికి కూడా చాలా సమయం పడుతుంది, కానీ అయితే చేయగలుగుతాం. మీ అందరూ ఆశీర్వాదం. రామాలయం కట్టాం, అలాగే అది కూడా అవుతుంది. స్వామి చెప్పారు కదా, హోమం చేసి వచ్చారు కదా. ధన్యవాదాలు.